హైదరాబాద్ నగరం విస్తరిస్తుంది. రోజురోజుకు ఆకాశ హర్మ్యాలను తలపిస్తూ నిర్మాణాలను చేపడుతుంది. ఇందులో భాగంగా భవన నిర్మాణాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ భవన నిర్మాణాలు నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటున్న తరుణంలో భవన నిర్మాణాలు కూడా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం మరింత డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. కొత్త కొత్త డిజైన్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నారు. డిజైన్ల స్థలం ఎంపికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాన కేంద్రాల్లో భవన నిర్మాణాలు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. దీంతో బిల్డర్లకు మంచి డిమాండ్ పెరిగింది. డిజైన్లలో కొత్త రకం ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంతవరకు ఎవరు నిర్మించని మోడల్లో కట్టాలని భావిస్తున్నారు. నగరంలో కోకాపేట అత్యంత విలువైన ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ భూములు ధరలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో అందరూ కోకాపేటలో ఇల్లు నిర్మించుకోవాలని తహతహలాడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం 59 అంతస్తులతో పుప్పాల్గూడలో క్యాడూర్ స్కైలైన్, 58 అంతస్తులతో సాఫ్ క్రౌన్ పేరుతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో భవనాలు నిర్మిస్తుండటంతో ఆకాశాన్ని తాకుతున్నాయా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా 63 అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. ఇలా రోజురోజుకు అంతస్తులు పెరుగుతుంటే భాగ్యనగరం కాస్త మెట్రోపాలిటన్ నగరంగా ఖ్యాతి చెందుతుంది. విదేశాల్లో భవనాలను చూసి ఆశ్చర్యపోయే మనం ఇక్కడ అతిపెద్ద భవనాలను చూసి నిర్ఘాతపోవాల్సి వస్తుందేమోననే సందేహాలు వస్తున్నాయి. భాగ్యనగరం ఇప్పుడు ఎంతో వేగంగా డెవలప్మెంట్ అవుతుంది. ఎటు చూసినా భవనాలే దర్శనమిస్తున్నాయి. సిటీ ఔటర్ ప్రాంతం కూడా భవన నిర్మాణాలతో కనిపిస్తుంది. దీంతో హైదరాబాద్ భవిష్యత్తులో మరింత పెద్ద నగరంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్లో ఎటు చూసినా ఆకాశాన్ని తాకే బిల్డింగులే కనిపిస్తున్నాయని అంటున్నారు.